రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్తో భేటీ అయ్యారు. పలు జిల్లాల్లో కోర్టులు అద్దె భవనాల్లో నడుస్తున్న విషయాన్ని సీజే ప్రస్తావించారు. కొత్త జిల్లాలో నూతన భవనాల నిర్మాణంతో పాటు సిబ్బంది నియామకం చేయాల్సిన అవసరాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ గత ఏడాది కాలంలోనే న్యాయ వ్యవస్థకు 1,050 కోట్ల రూపాయల వరకు కేటాయించినట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. పరిస్థితులను పరిశీలించి అవసరమైన జిల్లాల్లో కొత్త భవనాల ఏర్పాటు, సిబ్బంది నియామకానికి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అదేవిధంగా కొన్ని కోర్టులు అవసరానికి మించి సిబ్బంది ఉండగా మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నాయని, దీన్ని హేతుబద్ధీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాషిత్ ఫోన్ లైన్ ఉన్నారు. బాషిత్, అప్డేట్ ఏంటి? మనోజ్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్లు శనివారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో భేటీ అయ్యారు. పలు జిల్లాల్లో కోర్టులు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని చెప్పి విషయాన్ని సీజే ప్రస్తావించడం జరిగింది. కొత్త జిల్లాల్లో నూతన భవనాల నిర్మాణంతో పాటు నియామకం చేపడాల్సిన అవసరాన్ని సీఎం దృష్టికి జస్టిస్ తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్టు కూడా తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ గత ఏడాది కాలంలో న్యాయ వ్యవస్థకు 1,050 కోట్ల రూపాయల దాకా కేటాయించినట్టు తెలిపడం జరిగింది. న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పడం జరిగింది. పరిస్థితులను పరిశీలించి అవసరమైన జిల్లాల్లో కొత్త భవనాల ఏర్పాటుతో పాటు సిబ్బంది నియామకాన్ని కూడా చర్యలు చేపడతామని చెప్పి, అదేవిధంగా కొన్ని కోర్టుల్లో అవసరానికి మించి సిబ్బంది కూడా ఉంటున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారని, దీన్ని హేతుబద్ధీకరించాలని కూడా సీఎం జరిగింది. ఈ భేటీలో హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో పాటు పలువురు న్యాయమూర్తులు, ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం జరగడంతో సంచరించుకుంది. మనోజ్, బాషిత్, అలాగే ఇప్పటి వరకు చాలా వరకు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే అద్దె భవనాల్లో కోర్టులు నడుస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో సీఎం దీనిపైన క్లారిటీ ఇవ్వడం ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? అంటే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడడం నుంచి గత ప్రభుత్వం తీసుకునే చర్యలు ఈ సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త జిల్లాలో నూతన భవనాల నిర్మాణంతో పాటు నియామకాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పటిష్టత, ఈ కోర్టుల పటిష్టతతో పాటు నియామకాల చేరికలు, దాంతో పాటు ఏర్పాటు చేయడం, ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు కూడా ఆయన చెప్పడంతో సీఎం స్పందించు గత ఏడాది కాలంలో జరగని న్యాయ వ్యవస్థకు ఈసారి అన్న న్యాయం జరుగుతుందని చెప్పి కూడా తెలుసుకోవచ్చు కదా. కాకపోతే జిల్లాల్లో కొత్త కోర్టుల భవనాలు లేక అద్దె భవనాల్లో, చిన్న ఇక్కిరిసిన భవనాల్లో సిబ్బంది ఎక్కువ ఉండి కేసులు కూడా పెండింగ్ ఉండడం కారణంతో ఈ భవనాలు నిర్మించడంతో కొంచెం కోర్టులో కేసులు కూడా త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. మనోజ్, బాషిత్, అలాగే ఇప్పటికే 2 సంవత్సరాలు దాదాపు పూర్తి కావస్తుంది. ఇప్పుడు తాజాగా కోర్టుల్లో నియామకాలు, అలాగే కోర్టు నిర్మాణాలు కూడా చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎన్ని రోజుల్లో ఇవన్నీ అమలు చేపట్టే అవకాశం ఉందంటారు? అంటే ప్రస్తుతం అయితే ఈ గత సంవత్సరం 1,050 కోట్ల కేటాయించినట్టు తెలపడం జరిగింది. న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండడంతో ఈ పరిశీలించిన ఈ అవసరమైన జిల్లాలో కొత్త భవనాల ఏర్పాటుతో సిబ్బంది కూడా నియామకానికి చర్యలు చేపడతామని చెప్పి, అదేవిధంగా కోర్టుల్లో అవసరానికి మించి సిబ్బంది ఉన్నారు, మరికొన్ని చోట్ల తక్కువ ఉన్నారని చెప్పి చెప్పడంతో సీఎం హేతుబద్ధీకరించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ భేటీలో హైకోర్టు న్యాయమూర్తి చెప్పిన మాటల ప్రకారం కోర్టులో కొత్త నియామకాలు చేపట్టాలి, అక్కడ కేసులన్నీ త్వరితగతిగా పరిష్కరించాలంటే ఈ కొత్త నియామకాలతో పాటు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తేనే కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. మనోజ్, అలాగే తెలంగాణలో చాలా వరకు లాయర్ల కొరత కూడా ఉన్నట్టుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ సూచన మేరకు? అంటే కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. తెలంగాణ కోర్టుల్లో ఎక్కడ చూసినా న్యాయమూర్తులు ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అయితే కొత్తగా వస్తున్న ఈ న్యాయమూర్తులతో పాటు వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి కనీసం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న న్యాయమూర్తులను ఈ ఎగ్జామ్స్ రాసి వాళ్ళకు ఈ ఫుల్ఫిల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఆ వైపు సీఎం దృష్టి సారించినట్టు కూడా
సమాచారం అందుతుంది మనోజ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ బాషిత్.